హలో నమస్కారం అండి. వెల్కమ్ టు రెయిన్బో కిచెన్. ఇవాళ మనం చెయ్యబోయే రెసిపీ వచ్చేసి పాలకూర మీల్ మేకర్ కర్రీ అండి. ఈ కర్రీని పాలకూర తినని వాళ్ళు కూడా తింటారండి. పాలకూర వద్దు తినము అనుకున్న వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే ఈ కర్రీని తింటారండి. ఈ విధంగా చేసుకుంటే రోటీలోకైనా అన్నంలోకైనా చాలా బాగా ఉంటుంది. నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్, నన్ను సపోర్ట్ చేయండి. ఈ కర్రీ చేయడానికి ముందుగా ఒక బాండి పెట్టుకొని స్టవ్ పైన 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయల చీలికలు వేయాలండి. పచ్చిమిరపకాయలను చీల్చి వేయాలి. ఆ తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ మీడియం సైజ్ ఆనియన్స్ 2 కట్ చేసి వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ అనేది కొంచెం వేగాలండి. పచ్చివాసన పోయే వరకు వేగాలి. ఇలా త్వరగా వేగడానికి కాస్త ఉప్పు వేయాలండి. ఒక చిటికెడు ఉప్పు వేస్తే ఈ ఆనియన్స్ అనేది తొందరగా మగ్గిపోతాయి. ఇలా ఆనియన్స్ మగ్గిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు కలుపుతూ కాసేపు వేగించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలలా వేయించుకోవాలి. ఇట్లా అంతా మంచిగా ప్రాపర్గా కలుపుతూ వేయించుకోవాలి. ఆ తర్వాత మనము ఈ మీల్ మేకర్లని హాట్ వాటర్లో వేసి కాసేపు అలా గరిటెతో కలుపుతూ 1 స్పూన్ వరకు మనం ఉప్పు వేసుకోవాలండి. మీల్ మేకర్లలో ఏమన్నా మీల్ మేకర్లో ఉన్న కొంచెం మలినాలు ఏమన్నా ఉంటే పోతాయండి. వాటర్లో ఉప్పు వేసుకొని మనము మీల్ మేకర్లను వేసి నానేసి పెట్టాలండి. ఇక్కడ మనకు ఆనియన్స్ అనేది మంచిగా మగ్గిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, ఆ తర్వాత పాలకూరనండి. మనం ఆకుకూరలు తీసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసి కొద్దిగా వేడి నీళ్ళతో గోరువెచ్చటి నీళ్ళలో కడుక్కోవాలండి. అలా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ పాలకూరని సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. ఈ పాలకూర అయితే 6 కట్టెల వరకు తీసుకున్నానండి. ఈ పాలకూర వేసుకున్నాక ఒకసారంతా ప్రాపర్గా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత మూత పెట్టొద్దండి. ఎప్పుడైనా మనం ఆకుకూర వండేటప్పుడు మనం మూత పెట్టేస్తే ఆ కలర్ అనేది మారుతుంది, నల్లగా మారుతుంది. కాబట్టి మూత పెట్టకుండా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి. కలర్ అనేది మారదు. ఆ తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 చిన్న ముక్కల దాల్చిన చెక్క, ఒక పావు టీ స్పూన్ వరకు షాజీరా, ఒక 2 లవంగాలు, ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర అండి, ఆ తర్వాత ధనియాలండి. 1.5 టీ స్పూన్ వరకు మనం ధనియాలు తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 4, 5 వరకు కొబ్బరి ముక్కలండి, ఎండు కొబ్బరి ముక్కలు. ఇవనేది మనం మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి పట్టుకోవాలండి. ఈ పొడి వేయడం వల్ల ఈ కర్రీ చాలా టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది కర్రీ అనేది. తర్వాత మనం మీల్ మేకర్లను అంతా పిండి ఒక 2 ముక్కలుగా చేసుకోవాలండి. అలాగే వేయొద్దు. ఒక 2 ముక్కలుగా సగం ముక్కలుగా చేసుకొని వేసుకోవాలండి. పాలకూర మగ్గిన తర్వాత మాత్రమే ఈ మీల్ మేకర్లను వేసుకోవాలి. పాలకూర అట్లా ఒక 4, 5 నిమిషాలు మగ్గించిన తర్వాత మనం ఈ మీల్ మేకర్లు అనేది వేసుకోవాలండి. పాలకూర త్వరగా మగ్గిపోతుంది కదండి. మీల్ మేకర్లు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అట్లా ప్రాపర్గా అంతా కలుపుకోవాలండి. ఇట్లా మంచిగా కలుపుకొని ఈ మీల్ మేకర్ కూడా కొంచెం ఇట్లా మగ్గించుకోవాలండి. 1 నిమిషం పాటు అట్లా మగ్గించుకున్న తర్వాత మనం కారం వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల వరకు టీ స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. మీరైతే మీ టేస్ట్‌కి తగినంత వేసుకోండి. ఇట్లా కారం, ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. మంచిగా ఈ ఉప్పు కారాలనేది దీనికి కూరకు పట్టేలాగా మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము ఒక 4 నుంచి 5 నిమిషముల పాటు మనం ఉడికించుకోవాలండి. ఈ ఉప్పు కారాలనేటివి ఈ మీల్ మేకర్కు పట్టే విధంగా మంచిగా ఉడికించుకోవాలి. సన్న మంట మీద కలుపుతూ ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టొద్దు, మాడిపోతుందండి. ఈ ఆకుకూరలో ఉన్న వాటరే దీంట్లో సరిపోతుందండి. వాటర్ అనేది ఏమి వేయనవసరం లేదు.
అట్లా 4, 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం పట్టుకున్న మసాలా పొడిని ఒక 2 టీ స్పూన్ల వరకు మనం వేసుకోవాలండి. ఇట్లా వేసుకొని మళ్ళీ ఒకసారి అనేది కలుపుకోవాలి. ధనియాల పొడి వేయనవసరం లేదండి. మనం పచ్చి ధనియాలు వేసి మనం మసాలా పట్టుకున్నాం గదండీ! ఇంగ ధనియాల పొడి అనేది వేయనవసరం లేదు. అట్లా మనం మసాలా పొడి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా ప్రాపర్‌గా కలుపుకొని మళ్ళొక్క 2 నిమిషాల పాటు ఒక సన్నని సెగ మీద అట్లా పెట్టేసేయాలండి. ఒక 2 నిమిషాలు ఈ మసాలా అంతా ఈ కర్రీకి పట్టే విధంగా మనం ఒక 2 నిమిషాలు అట్లా పెట్టేసేసి మనం తీసి సర్వ్ చేసుకోవడమేనండి. విటమిన్ ప్లస్ ప్రోటీన్ ఫుడ్ అండి. ఆకుకూరల్లో విటమిను, ఈ మీల్ మేకర్‌లో ప్రోటీను. చాలా